రాజమౌళి, అనిల్, ఆంట్లీ, ప్రశాంత్ నీల్, హిరాని, లోకేష్. ఈసారి లెక్క తప్పుతుందా? రాజమౌళి, అనిల్ రావుపూడి, లోకేష్ కనకరాజ్, ఆంట్లీ, రాజ్ కుమార్ హిరాని, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఫెయిల్యూర్ లేని డైరెక్టర్స్గా రాణిస్తున్నారు. వారి సినిమాలేంటో చూద్దాం. సినిమా పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. 10% ఉంటే ఎక్కువ ఉండదు. ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఆడే మూవీస్ చిన్నా చితక కలిపి ఒక 15 వరకు ఉంటే గొప్ప. ఎంతటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినా ఏదో ఒక మూవీ విషయంలో బోల్తా పడుతుంటారు. కానీ మన ఇండియాలో ఈ స్టార్ డైరెక్టర్స్ మాత్రం పరాజయం మెరగలేదు. తీసిన ప్రతి సినిమాతో హిట్ కొట్టారు. కొన్ని హిట్ టాక్ తేలేకపోయినా సినిమాతో కమర్షియల్ సక్సెస్ కొట్టారు. ఆయా దర్శకుల గురించి తెలుసుకుందాం. పరాజయం అంటూ లేని దర్శకుల్లో రాజమౌళి మొదటి వరుసలో ఉంటారు. ఆయన 12 సినిమాలు చేస్తే అన్నీ హిట్టే. మిశ్రమ స్పందన రాబట్టుకున్న యమదొంగ బాగానే ఆడింది. ఆర్ఆర్ఆర్ కూడా బాగా ఆడింది. ఇది ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రాజమౌళి రూపొందించిన చిత్రాల్లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ, మర్యాద రామన్న, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలున్నాయి. అన్నీ మంచి విజయాలు సాధించాయి. అదే సమయంలో జక్కన్న ఇండియన్ సినిమా లెక్కలు మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు జక్కన్న. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రూపొందిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావుపూడి ఎంటర్టైన్మెంట్స్కి కేర్ ఆఫ్గా నిలిచారు. ఆయన పటాస్తో కెరియర్ని ప్రారంభించారు. తొలి చిత్రంతో ఆకట్టుకున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్లను సమపాళ్లలో మేళవించి సినిమా చేస్తూ హిట్ కొడుతున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి 8 సినిమాలు చేశారు. F3 మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ హిట్ ఖాతాలోనే పడింది. ఇంకోవైపు ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇది ఏకంగా 350 కోట్లు రాబట్టడం విశేషం. కేవలం ఒక తెలుగు లాంగ్వేజ్లోనే విడుదలైన ఈ మూవీ రేంజ్లో వసూలు రావడం విశేషం. ఇప్పుడు అనిల్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని కూడా పరాజయం మెరగని డైరెక్టర్గా నిలిచారు. ఆయన మున్నాబాయ్ ఎంబీబీఎస్ చిత్రంతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా లాగే రహో మున్నాబాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు, డాంకీ చిత్రాలతో సక్సెస్ కొట్టారు. 6 సినిమాలు చేసి 6 విజయాలు అందుకుని బాలీవుడ్లో అత్యంత సక్సెస్ ఉన్న దర్శకుడిగా నిలిచారు. ఆంట్లీ సైతం ఈ 100% సక్సెస్ ఉన్న దర్శకుడిగా నిలిచారు. రాజారాణితో తొలి విజయాన్ని అందుకున్నారు ఆంట్లీ. వరుసగా తేరీ, మెర్సెల్, బిగిల్, జవాన్ చిత్రాలతో విజయం సొంతం చేసుకున్నారు. చివరిగా జవాన్తో ఆయన సంచలన విజయం అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్తో అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ సినిమాని రూపొందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం అత్యంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాణిస్తున్నారు. ఉగ్రం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ కన్నడలో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత KGF చిత్రాలతో సంచలనాలు సృష్టించారు. ఈ 2 సినిమాలతో కన్నడ సినిమా లెక్కలు మార్చేశారు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ప్రభాస్తో సలార్ చేసి మరో హిట్ అందుకున్నారు. డివైడ్ టాక్ వచ్చిన సలార్ కూడా సుమారు 700 కోట్లు రాబట్టింది. ఇలా 4 సినిమాలు చేసి 4 హిట్లు కొట్టారు. ఇప్పుడు NTRతో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. నాగాశ్విన్ 3 సినిమాలతోనే పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు. ఎవడే సుబ్రహ్మణ్యంతో దర్శకుడిగా పరిచయమై మహానటితో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ప్రభాస్తో కల్కి 2898 AD సినిమా చేసి సంచలనాలు సృష్టించింది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోడించి మెప్పించారు. ఇండియన్ మూవీలో ఇదొక సరికొత్త ప్రయోగంగా చెప్పొచ్చు. ఇక తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సైతం అత్యంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నిలిచారు. ఆయన మనరాగం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఖైదీతో అందరి దృష్టిని ఆకర్షించారు. మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో దుమ్ము లేపారు. ఇప్పుడు కూలీతో వచ్చారు.